ఇదేంటి మురికి నీళ్ళు చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ వీడియోలో? ఇవి ఈరోజు నేను అన్నం అంటే బియ్యం కడిగిన నీళ్ళు, ఇంకా పప్పు కడిగిన నీళ్ళు, మెంతం కూర కడిగిన నీళ్ళు, టొమాటోలు కడిగిన నీళ్ళు అండ్ చామదుంపలు కడిగిన నీళ్ళు. అంటే ఒక పప్పు, ఒక కర్రీ, ఇంకా అన్నం వండడానికి మనం కూరగాయలు కడుక్కున్న నీళ్ళు ఇన్ని నీళ్ళు వచ్చాయి. సో ఈ నీళ్ళు ఏం చేయాలి అని అనుకుంటే, చాలామందికి చెట్లు పెంచాలని ఉంటుంది హైదరాబాద్లో. కానీ ఎండాకాలంలో వాటర్ ప్రాబ్లం కదా, అందుకు నీళ్ళు ఎక్కడ తెస్తామా అని అనిపిస్తుంది కదా. సో అలాంటి వాళ్ళకి ఇది ఐడియా. మనము వాడే నీళ్ళు ఇలా వాడుకుంటే, అంటే కడిగిన నీళ్ళు ఇలా వాడుకుంటే అవి చెట్లకు పోయొచ్చు. నా దగ్గర చాలా చెట్లు ఉన్నాయి. సగం చెట్లకైతే ఈ వాటర్ సరిపోతుంది, సగం. సో మనము ఉన్న వాటర్ అంతా ఇలా వాడుకుంటే చెట్లు పెంచవచ్చు. అండ్ దానివల్ల ఏమవుతుంది, ఇవన్నీ భూమిలో పోస్తే మనకి మనం వాడిన నీళ్ళు మళ్ళీ భూమిలో వెళ్ళి వాటర్ టేబుల్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో మనకి నేచర్ ఇచ్చింది, నేచర్కి రిటర్న్ ఇవ్వగలిగితే మనం చాలా చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.